డెవలపర్ ఇంటర్వ్యూలో మనకి అడిగే క్వశ్చన్స్లో హౌ కెన్ రిమూవ్ లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎరే అని చెప్పేసి మనకి ఒక క్వశ్చన్ అడగవచ్చు అనమాట. దీనికోసం అని చెప్పేసి మనము ఒక పాప్ మెథడ్ని యూజ్ చేస్తాము. పాప్ అనేది ఒక జావా స్క్రిప్ట్ మెథడ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే రిమూవ్ మెథడ్స్లో ఇది ఒకటి. ఇది ఉన్న ఎరే ఆల్రెడీ ఉన్న ఎరే లోపల ఉన్న ఎలిమెంట్స్లో లాస్ట్ ఎలిమెంట్ని ఇది రిమూవ్ చేస్తుంది. అయితే ఎలా చేస్తుందని చూసినట్టయితే మనం ఒక కాన్స్ట్ అని చెప్పేసి ఒక ఎరే తీసుకోవాలి. ఎరే నెంబర్ అని చెప్పేసి నేను ఒక ఎరే తీసుకున్నాను. అందులో 2, 5, 9, 3, 7 చెప్పేసి మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే దీనిని అప్లై చేయాలి కాబట్టి మనకి పాప్ మెథడ్ని ఏదైతే ఎరే ఉందో దానికి మనం పాప అనే అప్లైని ఎరేని మనము ఎరే మెథడ్ని ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. ఎరే నెంబర్ డాట్ పాప్ అని చెప్పేసి ఈ పాప్ మెథడ్ని మనము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనము ఈ యొక్క ఎరే నెంబర్ అనే యొక్క చెప్పేసి ఈ ఎరే ఉంది కదా మనకి, ఆ ఎరేని మనం ఏం చేయాలి, కన్సోల్ చేయాలి. కన్సోల్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి లాస్ట్ నెంబర్ని డిలీట్ అయిపోయేసి మిగతా 2, 5, 9, 3 అని చెప్పేసి మనకి ఈ 4 నెంబర్స్ ఎలిమెంట్స్ మాత్రమే మనకి ఉంటాయి. 4 ఎలిమెంట్స్ మాత్రమే మనకి కనిపిస్తాయి. అంటే లాస్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోయింది. అంటే ఏం చేస్తుంది పాప్ మెథడ్ అనేది, పాప్ మెథడ్ కానివ్వండి, షిఫ్ట్ మెథడ్ కానివ్వండి, ఇప్పుడు అందులో ఎలిమెంట్లో ఉన్న అంటే ఆ ఎరేలో ఉన్న ఎలిమెంట్స్లో ఎలిమెంట్ని ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని డిలీట్ చేసేసి, అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ ఎరే లోపల డిలీట్ చేసేసి మిగతా ఏమైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ లోపల రిమైనింగ్ ఎలిమెంట్స్ని మాత్రమే ఉంచి దాన్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. అంటే కొత్త ఎరేని క్రియేట్ చేయదు. ఇది ఉన్న ఎరే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎరేలో నుంచి ఒక ఎలిమెంట్ని డిలీట్ చేసేసి ఆ మిగతా ఎలిమెంట్స్తో కలిపి మిగతా ఎలిమెంట్స్ మొత్తం కలిపి మళ్ళీ ఆ సేమ్ ఎరేని మనకి ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. అందుకనే మనకి ఇక్కడ 2, 5, 9, 3 అని చెప్పేసి ఈ ఎలిమెంట్స్ అనేవి రావడం జరిగింది. ఇది పాప్ మెథడ్. పాప్ మెథడ్ అంటే ఏంటి, ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. ఎరే లోపల ఉన్న లాస్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేస్తుంది. అది స్ట్రింగా, అది నంబర్స్ ఉన్నాయి, ఇక్కడ స్ట్రింగ్ ఉన్నాయి, మనకి అనవసరం అనమాట. లాస్ట్ ఎలిమెంట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా సరే మనకి ఇప్పుడు 100 ఎలిమెంట్స్ ఉంటే లాస్ట్ 100వ ఎలిమెంట్ని ఇది రిమూవ్ చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ఇది రిమూవ్ చేసేస్తుంది. ఇది పాప్ మెథడ్.